the art and architecture of Indo-Islamic and Indo-Islamic culture. First, we are going to discuss art and architecture of Delhi Sultanate, Vastu Kalalu. The art and architecture of the Delhi Sultanate period was distinct from the Indian style. So far, the Pallavas, Chalukya, Chola in South India, moving to North India, Gupta, Maurya, their constructions, their art and architecture completely different. Now moving to Delhi Sultanates, they maintained here a distinct form of the Indian style. Especially the Turks introduced here arches, domes, and towers, and minarets, and decoration, and using the Arabian script. They used the skill of the Indian stone cutters also. They also added color to their building by using marbles, red, white, and yellow sandstone. వాస్తు కళలకు వచ్చినట్టయితే అరబ్బులు అలాగే టర్కుల కాలంలో లేదా వాళ్ళ యొక్క శైలి ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క ఢిల్లీ సుల్తానులు అనుసరించారు. భారతదేశ వాస్తు కళలు ముఖ్యంగా గుప్తుల కాలంలో, చోళుల కాలంలో, అలాగే పల్లవుల కాలంలో చూసుకున్నట్టయితే ఈ ఢిల్లీ సుల్తాన్ కాలంకి వచ్చినట్టయితే కంప్లీట్ గా ఒక వ్యతిరేకత అనేది ఉంది. అలాంటి సమయంలోనే వీళ్ళు అనుసరించినటువంటి పద్ధతులు ముఖ్యంగా ఆర్చెస్ కావచ్చు, డోములు కావచ్చు, పువ్వులు కావచ్చు, ఏవైతే టవర్లు, మినార్లు ఎక్కువ హైట్ లో నిర్మించారో అవన్నీ కూడా మనకు ఢిల్లీ సుల్తాన్ కాలంలోనే కల్పిస్తాయి. ముఖ్యంగా వాళ్ళు నిర్మించినటువంటి అనేక కట్టడాల్లో అరేబియన్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, లిపి ఉందో దానిని వాళ్ళు ఎన్గ్రేవ్ చేయడం అనేది, చెక్కడం అనేది జరిగింది. ముఖ్యంగా స్టోన్ కటింగ్ విషయంలో కూడా వాళ్ళు భారతీయ నైపుణ్యాన్ని వాళ్ళు పొందారు, దాన్ని అనుసరించారు. వాళ్ళు వాడినటువంటి మార్పుల విషయానికి వచ్చినట్టయితే రకరకాల రంగులలో ఉన్నటువంటి ఎరుపు, తెలుపు మరియు పసుపు రంగులో ఉన్నటువంటి మార్బుల్స్ ని వాళ్ళు ఎక్కువగా వినియోగించినట్టుగా వాళ్ళ కట్టడాలను పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ ఆల్ ఈజ్ కుతుబ్ మినార్. ఇది ఒక భారతీయ శైలికి భిన్నంగా ఉన్నటువంటి కట్టడం కుతుబ్ మినార్. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్ నిర్మించినటువంటి కట్టడాన్ని మన కుతుబ్ మినార్ అంటాం. ఈ కుతుబ్ మినార్ ని నిర్మించినటువంటి చక్రవర్తి లేదా సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క కట్టడాన్ని ఢిల్లీ నగరంలో నిర్మించడం జరిగింది. ఈ యొక్క కుతుబ్ మినార్ అనేది భారతదేశంలో ఇస్లాం విజయానికి గుర్తుగా నిర్మించబడినటువంటి కట్టడం. అంటే కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో ఒక రాజప్రతినిధిగా నియమించబడ్డాడు గోరీ చేత. ఆ తరువాత భారతదేశానికి రాజయ్యాడు. కాబట్టి ఇస్లాం మతం మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి వచ్చి సింహాసనాన్ని ఆక్రమించుకుంది. కాబట్టి ఆ విజయానికి గుర్తుగా కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ అనే నిర్మాణాన్ని ప్రోత్సహించాడు. ముఖ్యంగా అప్పటి సూఫీ సన్యాసి అయినటువంటి బక్తియార్ కుతుబుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క ఖిల్జీ జ్ఞాపకార్థము దీన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ యొక్క బక్తియార్ కాకి సుల్తాన్ సూఫీ సాధువు ఎవరైతే ఉన్నాడో ఆ సాధువు యొక్క జ్ఞాపకార్థం నిర్మించినటువంటి కట్టడాన్ని మనం కుతుబ్ మినార్ అంటాం. ఇతడు సూఫీ సాధువు. అతన్ని బాగా అనుసరించినటువంటి చక్రవర్తిగా ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ ఉండేవాడు. కాబట్టి అతని జ్ఞాపకార్థము దాదాపు 71 మీటర్ల పొడవున ఇది నిర్మించబడింది. అయితే దీన్ని పూర్తి చేసింది మాత్రము మనకు ఇల్టుట్మిష్. కుతుబ్ మినార్ని ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్, కానీ పూర్తి చేసింది మాత్రం ఇల్టుట్మిష్. అయితే దీనికి మరొక రకమైనటువంటి ఎంట్రన్స్ కూడా నిర్మించింది. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది, ఇది మరొక ప్రవేశ ద్వారం. దీన్ని నిర్మించింది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. దీనినే అలై దర్వాజా అంటారు. అంటే కుతుబ్ మినార్ కి మరొక ప్రవేశ మార్గం. దీన్ని నిర్మించింది అల్లావుద్దీన్ ఖిల్జీ. కుతుబ్ మినార్ వాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఇండియా. ఇట్ వాజ్ started, the foundation started by Kutubuddin Aibak, the first emperor of Delhi Sultanate. He was slave dynasty. So he started but completed the foundation by Iltutmish. This was 71 meters tower, and this construction was memory of the Sufi saint Kutubuddin Bakhtiyar Kaki. It was dedicated to the Sufi saint, and one more entrance also added by Alauddin Khilji, that is called Alai Darwaza. Alai Darwaza means one of the entrances to Qutub Minar. So this construction or this built by Alauddin Khilji. After this one, there were many buildings across Delhi, especially Tughlaqabad, Firozabad, and even Quwwatul Islam. There are many buildings and many constructions. Always
they tried to construct the Muslim mosques or Muslim constructions over the place of Hindu. So they wanted to demolish the Hindu religious places, and they started the construction of Muslim mosques and other religious places. That's what the buildings of Tughlaq period also you see. It's the combination of arch and dome, and they used here cheaper and easily available grey color stones. Example Tughlaqabad. తుగ్లక్ కాలం నాటి భవనాలు చూసినట్టయితే అవన్నీ కూడా మనకు నిర్మించినటువంటి భవనాలన్నీ కూడా కొంచెం వంపు కలిగి ఉంటాయి. అలాగే గోపురాన్ని అందులో భాగంగా నిర్మించడం జరుగుతుంది. ముఖ్యంగా తుగ్లకాబాద్ కానీ ఫిరోజ్ షా తుగ్లక్లు నిర్మించిన కాలంలో కోట్ల మైదానం ఏదైతే ఉందో ఆ కోట నిర్మించడం కానీ ఇవన్నీ కూడా ఆ తరువాత వచ్చినటువంటి వాస్తుకళకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మ్యూజిక్, సంగీతం. Sarangi and Rabab were introduced during the Delhi Sultanate, especially Amir Khusro introduced here new ragas, okay, such as Gora and Sanam. There are two new ragas were introduced by Amir Khusro. One is Gora, another one is Sanam, and he evolved new style of light music known as qawwalis by blending the Hindu and Iranian systems. So another music also, light music, new style of music also he introduced here, he evolved here, that is qawwalis. The qawwalis is nothing but a blending or a combination of Hindu and Iranian systems. ఢిల్లీ సుల్తాన్ కాలంలో సంగీతం కూడా ప్రోత్సహించబడింది. ముఖ్యంగా సారంగి, రబ్ అనే సంగీత వాయిద్యాలు రూపొందాయి. అమీర్ ఖుస్రో కాలంలో ఆయన గోరా అనే స్థనం అనే రెండు కొత్త రాగాలను కూడా ఆయన పరిచయం చేశాడు. హిందూ ఇరానియన్ వ్యవస్థలను, రెండు సంగీత వ్యవస్థలను మిళితం చేసి ఒక కవ్వాలి అనే ఒక నూతన సాంప్రదాయాన్ని, శైలిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తే అమీర్ ఖుస్రో. Amir Khusro invented sitar. The Indian classical work Raga Darpan also translated into Persian language during the Tughlaq. And Pir Bodan, he also one of the Sufi saint, was one of the great musician of the Delhi Sultanate period. And Raja Man Singh, the Gwalior king, was a great lover of music also. He encouraged the composition of great musical work called Man Kutuhal. సితార్ అనే ఒక నూతన వాయిద్యాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి అమీర్ ఖుస్రో. అలాగే రాగ దర్పణం అనే ఒక నూతన గ్రంథం, దానిని పర్షియన్ భాషలోకి అనువదింపజేయడం జరిగింది. ఒక మ్యూజికల్ గ్రంథం, ఇది సంగీత గ్రంథం. ఆ తర్వాత పీర్ బోధన్ అనే ఒక సూఫీ సాధువు కూడా గొప్ప సంగీతకారుడు. దీనిని రాగదర్పణ అనే దాన్ని ఆయన పర్షియన్ భాషలోకి అనువదించడం అనేది జరిగింది. అలాగే గ్వాలియర్కి చెందినటువంటి రాజా మాన్ సింగ్ గొప్ప సంగీత ప్రియుడు. ఈయన ఒక గ్రంథం రాయించడానికి పూనుకోవడం జరిగింది, ప్రోత్సహించడం జరిగింది. ఆ గ్రంథాన్నే మనం మన్ కుతూహల్ అంటాము. ట్రాన్స్లేషన్ ఆఫ్ Sanskrit texts like medicine, music into Persian. So the kings, they followed here only Persian and Arabic language. They knew the importance of Sanskrit language. That's what many books, the important and holy sacred books of Indian religions, translated into Persian language. Tutinama, the greatest work of all time, written by Jia Naqshbandi. He translated the many Sanskrit texts into Persian language. Next, one more important book, Kitab-ul-Hind. This showing the entire information of Delhi Sultanates, written by Al-Biruni. One more important book, Chand Bardai wrote this one, Prithviraj Raso. The great personality among Rajputs, Prithviraj Chauhan. So his history was written in Prithviraj Raso by Chand Bardai. And the translation of the Mahabharata into Bengali under the patronage of Nasr Shah in Bengal. అనేక సంస్కృత గ్రంథాలు, వైద్యానికి సంబంధించినవి, సంగీతానికి సంబంధించినవి, ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. ఆ గ్రంథాలన్నిటిని కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సంస్కృత గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది. అలాగే ఈ కాలంలో ఒక గొప్ప రచనగా మనం తుతీనామా అనే గ్రంథాన్ని చెప్పుకోవచ్చు. దీన్ని రచించింది నక్షబంది, జియా నక్షబంది. అలాగే ఇతడు అనేక సంస్కృత గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించాడు. ముఖ్యమైనటువంటి పుస్తకం ఈ కాలంలో కితాబ్-ఉల్-హింద్. దీన్ని రాసింది ఎవరంటే ఆల్-బిరూని. ఇది ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనకు ముఖ్యమైన ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే చాంద్ బర్దాయ్ రాసినటువంటి పృథ్వీరాజ రాసో, ఇది రాజపుత్ర వీరుడైనటువంటి పృథ్వీరాజు యొక్క వీరగాథ, అతని యొక్క యుద్ధ నీతి గురించి, అతని ధైర్య సాహసాల గురించి చెబుతున్నటువంటి గ్రంథం
పృథ్వీరాజరాసు. అలాగే బెంగాల్లో నసరత్ షా అనే వ్యక్తి ఆయన పోషణలో మహాభారతం బెంగాలీ భాషలోకి అనువదించడం అనేది జరిగింది. నెక్స్ట్ అమీర్ ఖుస్రో. సబక్ ఇ హింద్, ఏ న్యూ స్టైల్ ఆఫ్ పోయట్రీ ఇన్ పర్షియన్, మిలిటరీ విక్టరీస్ ఆఫ్ ఖజాయిన్ ఆల్ ఫుతు and Tughlaq Nama by Ghiyazuddin Tughlaq. It was showing the information and the victories of the story of Ghiyazuddin Tughlaq, written by Amir Khusro. And the first book is Khajain-ul-Futuh. Khajain-ul-Futuh about the victories of Khilji. Okay, and Sadr-i-Hindu, Persian poetry. Okay, new style of Persian poetry also written by Amir Khusro. And translation of Sanskrit text into Persian. So many Sanskrit works also into Persian done by Amir Khusro. Of these, Jia Naqshbandi, he translated the main important books he translated into Persian. Among all, one more important poet, that is Kalhana. He was contemporary of Jia-ul Abidin. He wrote a wonderful book, that is Raja Tarangini. This book also showed information about the Kashmiri kings, the total Kashmiri kings story, their biography, completely inscribed in Raja Tarangini, written by a great poet of Hindu, Kalhana. So, if you see all the poets, all the writers, especially historians also adorned here during the court of Delhi Sultanates. That's what, these are contemporary writers. They appointed writers also, not only poets and musicians. Besides this, they appointed historians, because the contemporary achievements, victories or defeats, any events, they had to mention in their writing. That's what all historians also here honored and adorned during the Delhi Sultanate period. Amir Khusro ఒక గొప్ప సంగీతకారుడు, తత్వవేత్త, అలాగే రచయిత. అతడు ఎన్నో రాగాలను సృష్టించాడు, ఎన్నో పుస్తకాలు రాశాడు. అందులో మనం చెప్పుకోవాల్సింది సబక్ ఈ హిందూ, ఇది పర్షియన్ భాషలో ఒక కొత్త కవితా శైలి. అలాగే ఖజాయిన్-ఉల్-ఫుతుహ్ అనే గ్రంథం ఖిల్జీ యొక్క సైనిక విజయాలను తెలిపేటటువంటి గ్రంథం. అలాగే తుగ్లక్ నామా, గియాజుద్దీన్ తుగ్లక్ వంశ స్థాపకుడైనటువంటి గియాజుద్దీన్ తుగ్లక్ గురించి చెప్తున్న గ్రంథం. అలాగే అనేక సంస్కృత గ్రంథాలు పర్షియన్ భాషలోకి అనువాదం చేయబడ్డావి. ముఖ్యంగా జియా నక్షబందీ ఈ యొక్క పర్షియన్ భాషలోకి అనువాదం చేయబడ్డ వాటిల్లో ప్రధాన కారకుడు ఈ యొక్క జియా నక్షబందీ. అలాగే కల్హనుడు రాసినటువంటి రాజ తరంగిణి అనే పుస్తకం కాశ్మీరు రాజుల చరిత్ర గురించే చెబుతుంది. అలాగే ఇతడు సమకాలీనటువంటి జైన్-ఉల్ అబిదీన్ కి సమకాలీనుడు. అతడు గొప్ప మేధావి, అనేక రచనలు కూడా చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క జైన్-ఉల్ అబిదీన్. మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ హియర్ Arabic and Persian. So though mathematics, astrology, philosophy, poetry and history, these subjects also given a good treatment, because encouraged here mathematics, astrology, because already Indians, especially during the Gupta period, lot of interest, progress we achieved. So that these books, Ganitam, Jyotisham, Tattvashastram, Kavitvam, these are the important books were translated into Persian language. Especially Hasan Nizami, Minhaj al-Siraz, Ziauddin Barani, Afif Isami, Shamiz Ussiraz. These are the important writers during the Delhi Sultanates. Especially Barani's work is the main work of Tariq-i-Firozshahi during the Firoz Shah Tughlaq, and Tabaqat-i-Nasiri, Minhaj Siraz, a general history and administration of Delhi Sultan up to 1206 to 1260. The entire story we can notice from this one. And Tariq-i-Firishta, one more wonderful book from delivered by Firishta, great writer, a great historian also. సాహిత్యం విషయానికి వచ్చినట్టయితే అరబిక్, పర్షియా అనే ముఖ్యమైనటువంటి భాషలను బాగా ప్రోత్సహించారు. గణితం, జ్యోతిష్యం, తత్వశాస్త్రం, కవిత్వం, చరిత్ర, రచన, ఇవన్నీ ముఖ్యమైనటువంటివి. అంటే అంతకు ముందు ఉన్నటువంటి సాహిత్యానికి ఏ విధమైన ఇంపార్టెన్స్ ఇచ్చారో మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాని తర్వాత వీళ్ళు గణితానికి, జ్యోతిషానికి, తత్వశాస్త్రానికి, ఏవైతే హిందువులు సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ముఖ్యమైనవి, ప్రముఖమైనవి ఉన్నాయో అవి ఎక్కువగా ఈ సబ్జెక్ట్ సంబంధించినవి. కాబట్టి ఈ ఢిల్లీ సుల్తాన్లు కూడా వాటిపైన ఆసక్తి చూపారు. ఆ గ్రంథాలను పర్షియన్ భాషలోకి తర్జుమా చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కాలంలో చరిత్ర రచనకు పూనుకున్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే హసన్ నిజామి, మిన్హాజ్ ఉన్ సిరాజ్,
జియావుద్దీన్ బరానీ, ఇసామి, అలాగే షమ్స్ ఉస్ సిరాజ్. వీరు ముఖ్యమైనటువంటి చరిత్రకారులు. సమకాలీనంగా జరుగుతున్నటువంటి సంఘటనలను ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. వీటిని ఢిల్లీ సుల్తాన్లు ప్రోత్సహించారు. అందుకే ఒక అద్భుతమైనటువంటి రచనలు మనకున్నాయి. ఈ రచనలన్నీ కూడా తర్వాతి కాలంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి మనకు సాహిత్య ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ యొక్క పరిపాలన విషయానికి వచ్చినట్టయితే 1260 వరకు కూడా ఈ తబకత్ ఈ నాసిరి ఈ గ్రంథాన్ని రాసినటువంటి మినహజ్ సిరాజ్ ఎవరైతే ఉన్నారో 1260 వరకు జరిగిన సంఘటనలు పూసగుచ్చినట్టుగా ఇందులో తెలపడం జరిగింది. అలాగే తారీఖీ ఫెరిస్టా రాసినటువంటి పుస్తకం ఢిల్లీ సుల్తాన్ కాలంలో సామాజిక మరియు ఆర్థిక పరమైనటువంటి అంశాలను ఇందులో ఆయన పేర్కొనడం అనేది జరిగింది. Yes. So far we discussed the Delhi Sultanate art and architecture. Now moving to a liberal movement, Sufism. There are two movements. One is Bhakti movement and Sufism. Bhakti movement because the result from the Hinduism, and Sufism was the result of Islam domination and Islam suppression. So anyhow, Sufism was a liberal movement within Islam. This Sufism was originated in Persia and spreaded into India in 11th century. సూఫిజం అనేది ఇస్లాంలో ఒక ఉదారవాద ఉద్యమం. అంటే ఈ సూఫిజం అనేది ఇస్లాంలో ఒక రివల్యూషనరీగా చెప్పుకోవచ్చు. అంటే ఏ ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు, ఏ అరబ్బులు కావచ్చు, అలాగే ముస్లిం చక్రవర్తులు ఎవరైనా కావచ్చు, వారు అనుసరిస్తున్నటువంటి విధానాలు లగ్జరియస్గా ఉన్నాయి, ఆడంబరంగా ఉన్నాయి. ఒక సింపుల్ లైఫ్ అనేది, మానవత్వం అనేది, సమానత్వం అనేది, నిరాడంబరత అనేది కనిపించలేదు. అందుకే ఈ సూఫిజం అనేది ఇస్లాంలో ఒక ఉదారవాద ఉద్యమంగా స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. ఇది మొట్టమొదట పర్షియాలో ఆవిర్భవించింది మరియు 11వ శతాబ్దంలో భారతదేశంలోకి రావడం జరిగింది. అంటే ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్న కాలంలో ఈ సూఫిజం అనేది భారతదేశంలోకి రావడం జరిగింది. ఏంటి సూఫిజం ఏం చెప్తుంది అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం, సమానత్వం, నిరాడంబరత, నిస్వార్థ జీవన విధానం. ఈ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలుగా ఈ సూఫిజంలో చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి సూఫీ సాధువుల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. షేక్ ఇస్మాయిల్, ద ఫస్ట్ సెయింట్స్ ఆఫ్ సూఫిజం, ఈ బిలాంగ్ టు లాహోర్. షేక్ ఇస్మాయిల్ మొదటి సాధువు. ఇతడు లాహోర్కు చెందినటువంటి వ్యక్తి. మొట్టమొదటి సూఫిజంలో మొదటి సాధువు ఎవరు అంటే షేక్ ఇస్మాయిల్ అని చెప్పుకోవచ్చు. తరువాత మరొక ఇంపార్టెంట్ వ్యక్తి సూఫీ సాధువు ఎవరు అంటే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి సూఫీ గురువు ఈ యొక్క ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి. ఇతడు ఆజ్మీర్లో స్థిరపడ్డాడు. ఇతని పేరు మీద అక్కడ ఆజ్మీర్ ఏదైతే నగరం ఉందో ఆ నగరంలో ఇతనికి అద్భుతమైనటువంటి స్పందన ఉంది. అందుకే చాలా మంది హిందువులు కూడా ఇతడి యొక్క బోధనలచే ప్రభావితమైనారు. అందుకే హిందూ అటు భక్తి ఉద్యమ ప్రభావం కూడా ఇతడిపై ఉంది అని చెప్పవచ్చు. ద మోస్ట్ ఫేమస్ సూఫీ సెయింట్ ఇన్ ఇండియా వాజ్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి. ఈ సెటిల్డ్ ఇన్ అజ్మీర్. ఈ ప్రీచ్డ్ ఫ్రమ్ అజ్మీర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ సూఫిజం, షేక్ నిజాముద్దీన్ ఆలియా. Sheikh Nizamuddin Alia, very influential spiritual force. His preachings even attracted Hindus also. Love and devotion as effective means of realization of the God. అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సూఫీ గురు ఎవరు అంటే షేక్ నిజాముద్దీన్ ఆలియా. ఇతడు చాలా ప్రభావవంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి. ఆయన బోధనలు హిందువులను కూడా చాలా బాగా ఆకర్షించాయి. హిందువులు చాలా మంది ఈ యొక్క షేక్ నిజాముద్దీన్ ఆలియా బోధనల చేత ప్రభావితమయ్యి తమ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడం అనేది జరిగింది. లవ్ ఆఫ్ గాడ్ మీన్స్ లవ్ ఆఫ్ హ్యూమనిటీ, అండ్ సో దేర్ ఇస్ సర్వీస్ టు హ్యూమనిటీ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ టు సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ అంటాం. అంటే మనుషులకు సేవ చేస్తే అది దేవునికి చేరుతుందని సూఫీ సన్యాసులు సాధువులు భావించారు. అదే వాళ్ళు బోధించడం జరిగింది. అలాగే సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ లెస్ స్ట్రెస్ ఆన్ ఎక్స్టర్నల్ ప్యూరిటీ. సెల్ఫ్ డిసిప్లైన్ అంటే స్వీయ క్రమశిక్షణ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్టర్నల్ ప్యూరిటీ, స్వచ్ఛత అనేది
బహిర్గతమైనటువంటి స్వచ్ఛత, బాహ్య విషయంలోనూ కూడా మనం పూర్తి స్వచ్ఛతను మనం పాటించాలి. మన యొక్క చర్యలలో గాని, మన కార్యకలాపాలలో గాని స్వచ్ఛత అనేది ఉండాలి. ఇంటర్నల్ గా ఎంత ప్యూరిటీ ఉంటుందో మన ఆలోచనలో, బయట చేసేటటువంటి పనుల్లో కూడా ఆ ప్యూరిటీ అనేది, స్వచ్ఛత అనేది ఉండాలని వీళ్ళు భావించడం అనేది జరిగింది. లవ్ అండ్ డివోషన్ యాజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ అటైనింగ్ సాల్వేషన్. Salvation is nothing but to reach the God. To reach the God, there are two options. One is love and devotion. It is the only mean to reach the God, to attain salvation, what they preached here. So, love and devotion, there are two ways to reach the God. One must have the guidance of a peer or guru. Without him, spiritual development is impossible. ప్రేమ అంకితం. దేవుణ్ణి చేరుకోవాలంటే, మోక్షాన్ని పొందాలి అంటే ప్రేమ ఉండాలి, దేవుని పైన భక్తి ఉండాలి, దేవుడికి అంకితం కావాలి. ఈ ద్వారానే మనం దేవుణ్ణి చేరుకోగలం. కానీ ఆడంబరాలు, తీర్థయాత్రలు, పండుగలు, మనం చేసేటటువంటి హంగులు, ఆర్భాటాలు ఏవి కూడా దేవుణ్ణి దరి చేరనియవు అని ఈ యొక్క సూఫీ సాధువులు నమ్మటం జరిగింది. అలాగే బోధకుడు, ఒక గురువు అనేవాడు ఉండాలి. గురువు లేకుండా ఆధ్యాత్మికమైనటువంటి నాలెడ్జ్, జ్ఞానం అనేది మనిషికి కలగదు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే ఒక పీర్ అంటే గురువు, ఒక బోధకుడు అవసరం. ప్రతి వ్యక్తికి కూడా ఒక మార్గదర్శి అవసరము. అతన్నే సూఫీ సాధువులు పీర్ అని లేదా గురువు అని సంబోధిస్తారు. స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే సహనం అనేది ఉండాలి. అది ఎలా? మత సహనం కావచ్చు, మన జీవన విధానంలో మన ఎదుర్కొనే సమస్యల పట్ల మనం అత్యంత సహనాన్ని ప్రదర్శించాలి. మన యొక్క అలవాట్లు, ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకోవాలి, నియంత్రణలో ఉంచుకోవాలి. దాన్నే మనం స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్ అంటాం. దాన్ని సూఫీ సాధువులు ఎక్కువగా నమ్మడం జరిగింది. అలాగే మెడిటేషన్, గుడ్ యాక్షన్స్, రిపెటెన్స్ ఫర్ సిన్స్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రేయర్స్ అండ్ పిలిగ్రిమేజెస్, ఫాస్టింగ్, చారిటీ అండ్ సప్రెషన్ ఆఫ్ ప్యాషన్స్. దీస్ ఆర్ ద మెయిన్ ఐడియాస్ ఆఫ్ సూఫిస్ట్. మెడిటేషన్ అంటే ధ్యానం చేయాలి. అలాగే గుడ్ యాక్షన్స్ అంటే మంచి పనులు మాత్రమే చేయాలి. యూ హ్యావ్ టు డూ ఓన్లీ గుడ్ వర్క్స్. రిపెటెన్స్ ఫర్ సిన్స్, ఇఫ్ యూ డన్ ఎనీ మిస్టేక్, ఇఫ్ యూ డన్ ఎనీ రాంగ్, డెఫినెట్లీ యూ షుడ్ స్టే హియర్ like sorry, that whatever you did, you have to show the repentance. And performance of prayers and pilgrimages, the important places, the important worshipping places in the different religions, the performance prayer towards the God also very very important, and fasting and charity, donating and suppression of passions here nothing but your desire, your thoughts should be controlled. These are the simple way of life they preach. భగవంతుణ్ణి సాక్షాత్కరించడానికి సమర్థవంతమైనటువంటి మార్గం ఏంటంటే ప్రేమ మరియు భక్తి అని సూఫీ సాధువులు నమ్మడం జరిగింది. దేవుని ప్రేమ అంటే మానవత్వం. మానవత్వానికి చేసే, మనుషులకు సేవ చేసేటటువంటి సేవనే మనం దేవుని యొక్క సేవ, భగవంతుని సేవ అంటాం. దీనికి మనం స్వీయ క్రమశిక్షణ పాటించాలి. అలాగే బాహ్య స్వచ్ఛత అనేది కంపల్సరీ పాటించాలి. మోక్షాన్ని పొందడానికి ఏకైక మార్గం ఏంటంటే ప్రేమ మరియు భక్తి. అలాగే వీటిని బోధించడానికి ఒక పీర్ లేదా గురువు అనేవాడు ఉండాలి. అలాగే సహనం, ఇంద్రియ నిగ్రహం అంటే మన యొక్క కోరికలను, మన యొక్క ఇంద్రియాలను నిగ్రహంగా చేసుకోవడము, సహనంగా ఉండాలి. పరమత సహనాన్ని పాటించాలి. ఇతర కులాల పట్ల, మతాల పట్ల, ఇతర ఆలోచన, ఆచారాల పట్ల, సాంప్రదాయాల పట్ల సహనాన్ని పాటించాలి. మన ఇంద్రియాలను ఏవైతే మనం నిగ్రహంలో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని సూఫీ సాధువులు బోధించడం జరిగింది. అలాగే ధ్యానము, చర్చలు, పాపాలకు పాశ్చాత్తాపం ప్రకటించడం, ప్రార్థనలు మరియు తీర్థయాత్రలు చేయడం, అలాగే ఉపవాసాలు పాటించడం, దాతృత్వం ప్రకటించడం, కోరికలను అణిచివేయడం, ఇవన్నీ కూడా సూఫీ సాధువులు బలంగా నమ్మడం అనేది జరిగింది. సో వాళ్ళు చివరికి చెప్పింది ఏంటంటే మానవతా విలువలను, నిరాడంబరత, నిస్వార్థ సేవ, ప్రేమ, సహజీవనం, ఇవన్నీ కూడా మొదలైన అంశాలు ఏవైతే వాళ్ళు చెప్పారో అవన్నీ కూడా సమాజంపై బాగా ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా సమకాలీన రాజైనటువంటి అక్బర్ ఈ సూఫీల ప్రభావం, వారి యొక్క ఆధ్యాత్మిక బోధనలు బాగా విన్నటువంటి, పాటించినటువంటి చక్రవర్తి ఎవరంటే అక్బర్. అందుకే వారి యొక్క కృషిని గౌరవించాడు. వారి యొక్క బోధనలు కూడా అనుసరించినటువంటి చక్రవర్తిగా
అక్బర్ మనం చెప్పుకోవచ్చు. అలాగే 1200 సంవత్సరంలో చూసుకున్నట్టయితే కుతుబుద్దీన్ ఐబక్ కూడా సూఫీ యొక్క సన్యాసి అయినటువంటి బక్తియార్ కాకి, కుతుబుద్దీన్ కాకి యొక్క గౌరవంగా, జ్ఞాపకార్థకంగా ఆయన కుతుబ్ మినార్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఢిల్లీ సుల్తానుల కాలం, అలాగే ఆ తర్వాత వచ్చే మొఘల్ కాలంలో సూఫీ బోధనలు గాని, సూఫీ సన్యాసులు చేసినటువంటి మార్గ దర్శకత్వం, ఆ యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపాయి. వీరి యొక్క బోధనల ప్రభావం ఆ తర్వాత హిందూ మతంపై కూడా పడింది. దాని ప్రభావమే భక్తి. ఈ యొక్క భక్తి ఉద్యమం గురించి మనం తర్వాత క్లాస్‌లో చెప్పుకుందాం. థాంక్ యూ.